నెల్లూరు బార్ అసోసియేషన్ ఎన్నికలకు పోటాపోటీగా 3 ప్యానెల్స్ తలపడుతున్నాయి. అదేవిధంగా ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి పోటీ చేస్తున్నారు. హోరాహోరీగా ఎన్నికలైతే సాగుతున్నాయి. ప్రతి డాక్టర్ కల వెనక ఉన్న ధైర్యం, ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ. నీట్ 2025 ఫలితాల్లో ఆల్ కేటగిరీలో 13, 17, 38 వంటి 100లోపు ర్యాంకులతో పాటు ఓపెన్ కేటగిరీలో 161, 253, 323, 515, 546, 563, 804, 955, 962 వంటి 1000లోపు ర్యాంకులతో నెల్లూరు నారాయణ సూపర్ సెన్సేషనల్ విక్టరీ. ఒక్క ఈ సంవత్సరమే 386కు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు 2 తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా 2900కు పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ మెడికల్ అకాడమీ, నెల్లూరు, గర్ల్స్ రెసిడెన్షియల్, ఎవిరెడ్డి నగర్, ధనలక్ష్మీపురం. ఫోన్స్ 9912343878. బాయ్స్ రెసిడెన్షియల్, సులక్ష భవన్, కాకుపల్లి, నెల్లూరు. ఫోన్ 8179880607. డే క్యాంపస్, హరినాథపురం, నెల్లూరు. ఫోన్ 8179880611. ఈసారి బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఎవరిని న్యాయవాదులు ఎన్నుకుంటారనేది ఉత్కంఠగా మారింది. ఉదయం 10 గంటల నుంచే ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఇక్కడ క్యూ లైన్ లో చూడొచ్చు, న్యాయవాదులు ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. అంతేకాకుండా ఓటు వేస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాము. న్యాయవాదులందరూ కూడా క్యూ లైన్ లో వేచి ఉన్నారు. సో ఆ విజువల్స్ ఇప్పుడు మనం చూస్తున్నాము. ఐక్య వేదిక ప్యానెల్ అభ్యర్థి ఉపేందర్ గారు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నేను నెల్లూరు బార్ అసోసియేషన్ ఎన్నికల్లో ప్రెసిడెంట్గా ఐక్యవేద ప్యానెల్ తరఫున పోటీ చేస్తున్నాను. ఈ ఐక్యవేద ప్యానెల్ ముందంజలో ఉంది, విజయం కూడా సాధిస్తామని ఆశిస్తున్నాం. జాతీయ న్యాయవాద వేదిక ప్యానెల్ సెక్రటరీస్ మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ బీజేపీ అలయన్స్ ఐ థింక్ రకంగా అలా అనుకోలే. జై శ్రీరామ్. జాతీయ న్యాయవేదిక మొట్టమొదటిసారిగా మనకి అంటే కోర్టులో థర్డ్ ప్యానెల్ ఎంటర్ అంటారు. అంటే ఎప్పుడు చూడు 2 ఉండేవి, ఫస్ట్ టైం ఈ 2025కి వచ్చింది. దీంతో ఎక్కువ సభ్యులందరూ కూడా మనకి తెలిసిందే కదమ్మా, పార్టీలతో సంబంధం లేకుండా ఎవరైనా జాతీయ భావాలు, దేశభక్తి కలిగి ఉన్నారంటే వాళ్ళు ఖచ్చితంగా ఆర్ఎస్ఎస్ అయి ఉంటారు. అయితే ఫస్ట్ టైము మన కోర్టులో థర్డ్ ప్యానెల్ అంటే ఆర్ఎస్ఎస్, బీజేపీ అనుకుంటారు, దీంతో అందరూ ఉన్నారు. అంటే ప్రధానంగా వీళ్ళిద్దరు అయి ఉండొచ్చు. అంటే మొట్టమొదటిసారిగా దాసరి రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన వహిస్తూ ఈ థర్డ్ ప్యానెల్ అంటే అనేక మంది సభ్యులు ఉన్నారు. కాకుమురళి ఉన్నాడు, నెక్స్ట్ ఇంకా చాలా మంది ఉన్నారు. అందరూ కూడా కొంచెం బాగా కష్టపడే వాళ్ళే న్యాయవాద వృత్తిగా. అయితే ఒక అడ్వకేట్గా నేను కూడా అంటే ఫస్ట్ నుంచి నేను బీజేపీ అంటే మేము బీజేపీ ఆర్ఎస్ఎస్ అనే చెప్పాలి. సో ఒకవేళ ఈ జాతీయ న్యాయవేదిక అనేది కాకుండా ఇంకెవరైనా బీజేపీ ఆర్ఎస్ఎస్ పెట్టినా నా ఓటు దానికి వేస్తా. ఎందుకంటే ఒక దేశభక్తి కానీ సేవా దృక్పథం కానీ ఎవరైనా చూపించే పార్టీ ఉందంటే భారతదేశంలో కల్లా అది భారతీయ జనతా పార్టీ అండ్ ఆర్ఎస్ఎస్ సంఘటన. కానీ ఇటు వీటితో సంబంధం లేకుండా ఇక్కడ అందరూ ఉన్నారు. మా ప్యానెల్లో జాతీయ న్యాయవేదిక ప్యానెల్లో అందరూ ఉన్నారు. దాంతో ఎక్కువ శాతం మాలాగా బీజేపీ కానీ ఆర్ఎస్ఎస్ కానీ ఉన్నారు. ఫస్ట్ టైం థర్డ్ ప్యానెల్ పెట్టాం. ఎలా ఉందంటే అంటే గతంలో కూడా చూస్తుంటాం, మనం చాలా ప్యానెల్స్ చూస్తుంటాం. అయితే ఈ ప్యానెల్లో చాలా రసవత్తరంగా ఉంది. ఈ జాతీయ న్యాయవేదిక ఎప్పుడైతే ఎంటర్ అయిందో చాలా చాలా బాగుంది. జై శ్రీరామ్. ఒక ఇండిపెండెంట్ కూడా ఉన్నారు, ఆ ఇండిపెండెంట్ గారు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే మేడం. ఈరోజు మీరు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నారు. ఈసారి ఇండిపెండెంట్ గా నేను పోటీ చేస్తున్నాను మేడం. నా పేరు ఈశ్వర మనోజ్ కుమార్ అండి. నేను ఇండిపెండెంట్ గా జాయింట్ సెక్రటరీగా పోటీ చేస్తున్నాను. మామూలుగా ఇక్కడ 3 ప్యానెల్స్ ఉన్నాయి. 3 ప్యానెల్స్ కాదని నేను ఇండిపెండెంట్ గా రావడానికి కారణం ఏంటంటే
అడ్వకేట్స్ ఇన్ ఇండియా అని ఒక పెద్ద గ్రూప్ నాది ఉందండి. ఆ గ్రూప్ లో దాదాపు కొన్ని వేల మంది అడ్వకేట్స్ కి 6 సంవత్సరాల పాటు డైలీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ అప్లోడ్ చేసి ప్రతి హెడ్ నోట్ నేను రాసి వాళ్ళకి సర్వీస్ చేస్తున్నాను. అదే కాకుండా ఎన్నో రకాల విధంగా హైకోర్టు జడ్జిమెంట్స్ కానివ్వండి, వాళ్ళకి ప్రాక్టీస్కి ఉపయోగపడే ప్రతి జడ్జిమెంట్ నేను వాళ్ళకి ఇచ్చున్నాను. ఆ కారణం చేత నేను ఇండిపెండెంట్గా నేను పోటీ చేస్తున్నానండి. నా యొక్క తెలివితేటలు నిరూపించుకునే దానికోసం కూడా పోయిన నెల 25వ తేదీన డెడ్ బుక్ అని ఒక మా బార్ అసోసియేషన్లో పెట్టాను. డెడ్ బుక్లో ఏంటంటే మీ పేరు కానీ మీ ఫోన్ నెంబర్ కానీ ఏది రాయకుండా మీరు ఏది అడిగినా సరే దానికి సంబంధించిన జడ్జిమెంట్ను సీల్డ్ కవర్లో పెట్టి పెడతానన్నాను. నా యొక్క తెలివితేటలు, నా యొక్క కెపాసిటీ గురించి ఆ రెడ్ బుక్ ద్వారా నేను అందరికీ నేను నిరూపించున్నానండి. అందువల్ల నేను ఇండిపెండెంట్గా రావాలనుకున్నాను. ఇండిపెండెంట్గానే నేను పోటీ చేస్తున్నానండి. ఒకే ఒక ఇండిపెండెంట్ అయినా. ఒకే ఒక ఇండిపెండెంట్ అండి. ఒకే ఒక ఇండిపెండెంట్ జాయింట్ సెక్రటరీ. సో ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ మేడం. బుక్స్ కావచ్చు, ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడ స్టే చేయడానికి కానీ, అదేవిధంగా కంప్యూటర్ సిస్టమ్ సంబంధించి లేదా రిమైనింగ్ ఇన్ఫర్మేషన్ బార్ కౌన్సిల్తో ఎలా డీల్ చేయాలి, బార్ కౌన్సిల్లో న్యాయవాదులకు ఉన్నటువంటి ఫెసిలిటీస్ని ఏ విధంగా అవైల్ చేయాలి అనే విషయానికి వచ్చినప్పుడు ఒక న్యాయవాదికి బార్ కౌన్సిల్ మధ్య ఒక బ్రిడ్జ్ లాగా పనిచేస్తుంది. సో ఈసారి కొత్తగా ఎలాంటి మార్పులు వస్తే బాగుంటాయి? ఆల్మోస్ట్ ఆల్ ఇంతకుముందు ఉన్నటువంటి కమిటీ 2 సంవత్సరాల్లో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. వాటిలో అన్ని కార్యక్రమాలుగా పూర్తయిపోయి ప్రజెంట్ న్యాయవాదులకి ఎంతవరకు అవసరం ఉన్నాయో అన్ని అవసరాలు కూడా చేకూర్చడం జరిగింది. ఇప్పుడు వచ్చే కొత్త కమిటీ ఎవరైనా కూడా ఇక మీదట కొత్త బిల్డింగ్స్ కానీ లేదా న్యాయవాదులకి సపరేట్ లైబ్రరీస్ కోసం కానీ, అదేవిధంగా ఇంకా వెనకున్నటువంటి జైలు ప్రాంగణం ఉన్నది కదా, దాన్ని కూడా కోర్టు ప్రాంగణానికి అటాచ్ చేసి అక్వైర్ చేసుకొని వీళ్ళకైనా హ్యాండ్ ఓవర్ చేస్తే కోర్టు ప్రాంగణం ఇంకా పెద్దదయ్యి లిటిగెంట్స్కి కానీ అడ్వకేట్స్కి కానీ అన్ని సౌకర్యాలు కల్పిస్తూ అందరికీ ఉపయోగపడే విధంగా ఉంటుంది. కాబట్టి ఆ క్రమంలో రాబోయే కమిటీ పయనిస్తుందని నేను ఆశిస్తున్నాను. సో ఈ రోజు జిల్లా అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? జిల్లా అధికారులకు సంబంధం లేదమ్మా. ఇక్కడ జిల్లా జడ్జి గారు అంటే ఎలక్షన్లు సజావుగా జరగడానికి అన్ని ఏర్పాట్లు చేసుకోవడానికి జిల్లా జడ్జి గారు అనుమతించడం జరిగింది. ఆ ప్రకారం ఎలక్షన్ ఆఫీసర్లు ఇద్దరు కూడా న్యాయవాదులు, వాళ్ళు సీనియర్ న్యాయవాదులు, వాళ్ళకి అన్ని విషయాల మీద అవగాహన ఉన్నది. ఎలక్షన్ సజావుగా సాగడానికి అన్ని ఫెసిలిటీస్ కల్పించడం జరిగింది. అదేవిధంగా అన్ని చర్యలు కూడా చేపట్టడం జరిగింది. సో ఈసారి ఎవరిని ఎన్నుకోవాలనుకుంటున్నారు? అమ్మ ఇక్కడ 3 ప్యానల్స్ ఉన్నాయి. 1263 మంది న్యాయవాదులు ఓటింగ్ అయిపోతా ఉన్నారు. 2000 మంది ఇక్కడ న్యాయవాదులుగా ఉన్నారు. ఈ 1263 మంది న్యాయవాదులు ఏ కమిటీలో కంటెస్టెంట్ అభిమానించి నమ్మి ఓటేస్తారో వాళ్ళే ఎలక్ట్ అవుతారు. కాబట్టి 1263 మంది ఏ విధంగా ఉంటారు మనం చెప్పలేం కదా. మెజారిటీ ఇస్ ద డెసిషన్. మీరైతే కొత్త వ్యక్తిని ఎన్నుకోబోతున్నారు. మేము వచ్చి విసిఎస్ఆర్ గారి ప్యానల్ వేనాటి చంద్రశేఖర్ రెడ్డి గారి తరఫున 16 మంది అభ్యర్థుల ప్యానల్లో ఉన్నారు. దాంట్లో అయ్యప్పరెడ్డి గారు ఉన్నారు. నక్కల నాగరాజు గారు వచ్చి జనరల్ సెక్రటరీగా ఉన్నారు. ఈదూరు భాస్కర్ గారు వైస్ ప్రెసిడెంట్ గారు ఉన్నారు. అదేవిధంగా 16 మంది అభ్యర్థులు ఆ ప్యానల్ కింద ఉన్నారు. ఆ 16 మంది అభ్యర్థులకి నేను సపోర్ట్ చేస్తున్నాను, వాళ్ళకే ఓటు చేస్తాను. సార్ ఎలక్షన్స్ ఎలా జరుగుతాయి? ఎలక్షన్స్ సజావుగా జరుగుతున్నాయి, ఎలాంటి ఇబ్బందులు లేదు. ఎలక్షన్ ఆఫీసర్స్ కూడా సీనియర్స్ని పెట్టినారు. వాళ్ళు చాలా అనుభవం కలిగిన వాళ్ళు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సజావుగా జరగడానికి అవకాశం ఉంది. బార్ అసోసియేషన్ న్యాయవాదులకు ఎలాంటి కార్యక్రమాలు ముందు జరిగితే బాగుంటాయి? బార్ అసోసియేషన్ కొత్తగా వచ్చే కమిటీ వివిధ రకాలైన కార్యక్రమాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ వాళ్ళకి అవసరమైన మౌలిక సదుపాయాలు కానీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందువల్లే కొత్త కమిటీలు ఎన్నుకోవడం జరుగుతుంది. ఆ కొత్త కమిటీలు వచ్చిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళు బార్ అసోసియేషన్కి వకీళ్ళ అభివృద్ధికి తోడ్పడగలరని నేను ఆశిస్తున్నాను. ఈ సేవ చేసేటటువంటి ఒక అభ్యర్థుల్ని ఎన్నుకోవాలనేటటువంటి ఒక ఆశయంతో ఈరోజు ఇంత ఎండకు కూడా అందరూ వచ్చి క్యూలో నిలబడి గంటల తరబడి ఓట్లు వేస్తూ ఉన్నారు. చాలా సంతోషం, ధన్యవాదాలు. అదేవిధంగా ఐక్యవేదిక ప్యానల్ తరఫున మేము ఇక్కడ క్యాన్వాస్ చేస్తూ ఉపేంద్ర గారు ప్రెసిడెంట్గా ప్యానల్ అందరినీ గెలిపించే కార్యక్రమంలో మేము పాల్పంచుకుంటున్నాము. నా పేరు గూడెంశెట్టి దొరబాబు, ఇక్కడ నెల్లూరు బార్ అసోసియేషన్ న్యాయవాది. న్యాయవాదులకు ఎలాంటి కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది అంటారు? న్యాయవాదులకి గతంలో భిన్నంగా ఈసారి
ఈ ఐక్యవేదిక ప్యానల్ తరఫున విజయం పొందిన తర్వాత ముందుగానే వాళ్ళు హామీలు ఇవ్వడం జరిగింది. న్యాయవాదులకి ఇక్కడ బార్ అసోసియేషన్లో హాల్లో టాయిలెట్స్ కానీ, వాటర్ సౌకర్యం కానీ, మిగతా పార్కింగ్ విషయాల్లో కానీ ఇవన్నీ మెయిన్ ఇంపార్టెంట్గా ఏడు ఉంటాయి. మిగతా న్యాయవాదులకి కావాల్సినటువంటి అన్ని రకాల సదుపాయాలన్నింటినీ ఈ ఐక్యవేదిక ప్యానల్ తరఫున విజయం సాధించిన అభ్యర్థులు తప్పకుండా వీటిలన్నిటిని కల్పిస్తారు. న్యాయబద్ధమైన కోరికలే సార్, ఖచ్చితంగా తీర్చాలి ఇవి. అవునండి, చాలా న్యాయబద్ధమైన మినిమం కోరికలు అవి. వీటిని చాలా లోపాలు ఉన్నాయి వాటిలన్నిటిని తప్పకుండా సరిదిద్దే కార్యక్రమం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ సార్. మేడం, ఈసారి ఎలక్షన్స్ ఎలా జరుగుతాయి? ఈసారి ఎలక్షన్స్ ఇంతకు ముందు కన్నా కూడా డిఫరెంట్ గా కష్టంగానూ కూడా జరుగుతుంది. బట్ ఇక్కడ అందరూ కూడా ఎడ్యుకేటెడ్ అండ్ అడ్వకేట్స్ ప్రతి ఒక్కరు కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చూసి సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాము. డెఫినెట్ గా సపోర్ట్ చేస్తారు. ఇక్కడ 3 ప్యానల్స్ అయితే కంటెస్ట్ చేస్తున్నాయి. ఈ 3 ప్యానల్స్ లో నేనైతే VCSR ప్యానల్ ద్వారా లేడీ రిప్రజెంటేటివ్ కంటెస్ట్ చేస్తున్నాను అండ్ మా ప్యానల్ ద్వారా వచ్చి 16 మెంబర్స్ కంటెస్ట్ చేస్తున్నారు. సార్, బార్ అసోసియేషన్ అసలు న్యాయవాదులకు ఎలా ఉపయోగపడుతుంది? బార్ అసోసియేషన్ సంబంధించి బార్ అసోసియేషన్ అంటే అసలు న్యాయవాదులకి ఎలాంటి కార్యక్రమాలు చేపడుతుంది? బార్ అసోసియేషన్ అంటేనే న్యాయవాదుల సంక్షేమం కోసం. సంక్షేమం అంటే న్యాయవాదుల నిధి, తర్వాత బార్ అసోసియేషన్ తాలూకు ఏదైనా న్యాయవాదులకు సంబంధించిన సమస్యలు, బార్లో కావాల్సిన వసతులు, అదేవిధంగా న్యాయవాదులకు కావాల్సిన బార్ అసోసియేషన్ తాలూకు వెల్ఫేర్ ఫండ్ అవన్నీ కలిపి ఈ అసోసియేషన్ చూస్తుంది మొత్తం మీద. ఈ అసోసియేషన్ తాలూకు కొన్ని అసెట్స్ ఉంటాయి, కొన్ని ఫండ్ ఉంటుంది. మా అడ్వకేట్ అసోసియేషన్ ఫండ్ ఉంటుంది. ఆ ఫండ్ ఎలా యూటిలైజ్ చేయాలా, అడ్వకేట్లకి ఇబ్బందులు ఎలా దాన్ని వాడాలా అనేది జరుగుతుంది. అది ఉండబట్టే లాస్ట్ టైం కరోనాలో కూడాను అడ్వకేట్లకి కూడా 15,000, 5,000 అలా బార్ అసోసియేషన్, స్టేట్ బార్ అసోసియేషన్ మాకు ఇవ్వడం జరిగింది. ఆ బార్ అసోసియేషన్ డబ్బులు కాపాడుతూ అదేవిధంగా బార్ అసోసియేషన్ వసతులు, సమస్యల మీద ఎవరైతే ఇప్పుడు కమిటీ ఎన్నుకుంటారో ఆ కమిటీ ఈ న్యాయవాదుల కోసం 1 సంవత్సరం పనిచేస్తుంది. సంవత్సరం తర్వాత మళ్ళీ కొత్త కమిటీ ఎన్నుకోవాల్సి వస్తుంది. ఆ విధంగా జరుగుతుంది. సో ప్రధానంగా ఎలాంటి సమస్యలు ఉన్నాయి సార్? ప్రధానంగా అంటే ఇప్పుడు మన బార్ అసోసియేషన్ లో ఈ మాకు అడ్వకేట్ తాలూకు క్యాంటీన్లు కానివ్వండి, అదేవిధంగా ఈ పార్కింగ్ సమస్య పెద్ద ప్రాబ్లం ఉంది మాకు. ఈ కోర్టు ముందు పెట్టుకుంటా ఉంటారు చాలా మంది. ఆ పార్కింగ్ సమస్యను మేము చాలా సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నాం కానీ వాటిని కంట్రోల్ చేయలేకపోతున్నాము. దాని తాలూకు జిల్లా జడ్జి గారికి కూడా సమస్యలు తెలపడం జరిగింది. మెయిన్ పార్కింగ్ సమస్య ఎక్కువగా ఉంది బార్ అసోసియేషన్ లోను. ఇక్కడ ఎవరైతే అడ్వకేట్స్ క్లయింట్లు కూడా వచ్చేయడం, ఇక్కడ లోపల పెట్టడం, బయట వ్యక్తులు కూడా బయట వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కూడా లోపల తెచ్చేసి పెట్టడం, వీళ్ళు పెట్టడం వల్ల న్యాయవాదులకి, కక్షిదారులకి, జడ్జీలకి చాలా సమస్య తేడా లేకుండా పోయింది. ఎవరు వస్తున్నారో ఎవరు పోతున్నారో తెలియదు. ఇది పార్కింగ్ కోసం వాడే స్థలం లాగా అయిపోయింది కానీ ఇది అడ్వకేట్లకి, అఫీషియల్స్ కి, న్యాయవాదులకు, న్యాయమూర్తులకు తగిన స్థలం అని చెప్పేసి ఎవరు పట్టించుకోవడం లేదు. దాని మీద ప్రధానంగా దృష్టి సారించమని కూడా మేము ఇప్పుడు కొత్తగా ఎవరైతే వస్తారో వాళ్ళ 2 ప్యానల్ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో ఇవన్నీ మార్పులు అనేవి తీసుకొస్తే బాగుంటుంది. చాలా బాగుంటుందమ్మా. దీనికోసం న్యాయవాదులందరూ అడిగేది అదే. ఏదంటే బార్ అసోసియేషన్ వచ్చిన తర్వాత సేపు కేసులు చేసుకొని బార్ అసోసియేషన్ రిలాక్స్ అవుతారు అడ్వకేట్స్. అక్కడ వాతావరణం, ఆహ్లాదకరమైన వాతావరణము, అదేవిధంగా లైబ్రరీ చదువుకోవడానికి బుక్స్, అదేవిధంగా వాళ్ళకి కావాల్సిన జడ్జిమెంట్ తీసేసుకోవడము, అదేవిధంగా బాత్రూమ్, లెట్రిన్లు, అదేవిధంగా పార్కింగ్, ఇటువంటి సమస్యల మీద చాలా ఇబ్బందులు పడుతున్నారు న్యాయవాదులు. వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయమని చెప్పేసి అడుగుతున్నాం మేము. సరే, ఈ ఎలక్షన్ అయితే చాలా ఉత్కంఠగా మారింది. ఎవరిని ఎన్నుకోవాలనుకున్నారు? పాత వాళ్ళ లేకపోతే కొత్త వాళ్ళని ఎవరైనా ఎన్నుకోవాలనుకున్నారు? ఇక్కడ ఏంటంటే అందరూ న్యాయవాదులే. అందరూ కూడా ఇప్పుడు నిలబడిన ఏదైతే ప్యానల్ అందరూ కొత్త వ్యక్తులే, కొత్త న్యాయవాదులే. పాత కమిటీలో నిలబడిన వ్యక్తులు ఎవరూ లేరు. అన్ని ప్యానల్లో కూడా కొత్త న్యాయవాదులే నిలబడి పోటీ చేస్తున్నారు. ఎవరు గెలిచినా పర్వాలేదు, వాళ్ళందరూ ఈ బార్ అసోసియేషన్ అభివృద్ధి కోసం పాటుపడాలని, పనిచేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అందరూ కొత్త న్యాయవాదులే పోటీ చేస్తున్నారు ఈసారి. ఈ రోజు జరిగే బార్ ఎలక్షన్ లో చాలా ప్రతిష్టాత్మకంగా పాత బ్యాచ్ 2 సీనియర్ న్యాయవాదులు, కొత్త న్యాయవాదులు 2 బ్యాచ్లుగా ఏర్పడి ఐక్యవేదిక తరపున, మళ్ళీ బీజేపీ తరపున, జనసేన తరపున, తెలుగుదేశం, వైసీపీ వీళ్ళందరూ కలిసి పోటీ చేస్తున్నారు. ఈ ఎలక్షన్లో ఎవరు గెలిచినా నెల్లూరు బార్ అసోసియేషన్ లాయర్లకి ఉపయోగపడతారని, అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేస్తారని, ముఖ్యంగా మాకు లిఫ్ట్ పనిచేయటం లేదు. ఆ లిఫ్ట్ను త్వరితగతిన ఎన్నికైన కమిటీ త్వరితగతిన దాన్ని పరిష్కరించి న్యాయవాదులకి, కక్షిదారులకి సహాయపడతారు అనుకుంటున్నాము. అలాగే వెల్ఫేర్ స్టాంపులు అయితే స్టాంపు డ్యూటీ 1 రూపీ, 2 రూపీస్, 5 రూపీస్ స్టాంపులు అయితే కొంత కొరతగా ఉంది. వాటి కొరతను కూడా తీర్చి న్యాయవాదులకి సహాయపడతారని మేము ఆశిస్తున్నాము.
సో ఈ పోటీలో ఎన్ని ప్యానల్స్ తలపడుతుంది? 4 ప్యానల్స్ తలపడుతున్నాయమ్మా. అందరూ కొత్త వాళ్ళే, అందరూ గెలుస్తామా ఓడిపోతాం అనేది కాదు, ఒక స్పోర్టివ్ గా తీసుకొని అందరూ నిలబడి ఉన్నారు. ఎవరు గెలిచినా న్యాయవాదుల సంక్షేమానికే పాటుపడతారు. అధికారులు ఎలాంటి చర్యలు చేపడతారు? అధికారులు నిన్నటి నుంచే అన్ని చర్యలు తీసుకున్నారు. పోలీసు వాళ్ళు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు వారు కూడా తగు రక్షణ కల్పిస్తున్నారు, బందోబస్తు చేస్తున్నారు. అయితే ఈ ఎలక్షన్ ఉదయం 10 గంటల నుంచే స్టార్ట్ అయినట్లు కనిపిస్తోంది. అందరూ క్యూ లైన్ లో వెయిట్ చేస్తున్నారు కూడా. సో ఎన్ని గంటలకు పూర్తవుతుంది? ఇది 5:30కి పూర్తవుతుంది. ఇప్పటికే 1:30 గంటల లోపలే 40% ఓట్లు పోలైనాయి. క్యూ కూడా చాలా పెద్ద క్యూగా ఉంది. ఇంచుమించు 3-4 గంటల కల్లా 75% పోలే ఛాన్స్ ఉంది. ఎవరు అనౌన్స్ చేస్తారు? దీనికి ఎలక్షన్ కమిషనర్ ని అపాయింట్ చేస్తున్నారు. ఆయన కూడా సీనియర్ న్యాయవాది, ఆయన పర్యవేక్షణలో జరుగుతుంది. ఇదండి నెల్లూరు బార్ అసోసియేషన్ ఎన్నికలు చాలా హోరాహోరీగా సాగాయి. ప్రతి సభ్యుడు కూడా 16 ఓట్లు వినియోగించుకున్నారు. మొత్తం మీద 1368 మంది ఈ ఎన్నికలకు హాజరయ్యారు. ప్రతి డాక్టర్ కల వెనక ఉన్న ధైర్యం, ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ. నీట్ 2025 ఫలితాల్లో ఆల్ కేటగిరీలో 13, 17, 38 వంటి 100లోపు ర్యాంకులతో పాటు ఓపెన్ కేటగిరీలో 161, 253, 323, 515, 546, 563, 804, 955, 962 వంటి 1000లోపు ర్యాంకులతో నెల్లూరు నారాయణ సూపర్ సెన్సేషనల్ విక్టరీ. ఒక్క ఈ సంవత్సరమే 386కు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు 2 తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా 2900కు పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ మెడికల్ అకాడమీ, నెల్లూరు. గర్ల్స్ రెసిడెన్షియల్, ఎవిరెడ్డి నగర్, ధనలక్ష్మీపురం. ఫోన్స్ 9912343878. బాయ్స్ రెసిడెన్షియల్, సులక్ష భవన్, కాకుపల్లి, నెల్లూరు. ఫోన్ 8179880607. డే క్యాంపస్ హరినాథపురం, నెల్లూరు. ఫోన్ 8179880611.